వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనం ఆవరణలో బీసీ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీఐ డైరెక్టర్ అంకటి శ్రీనివాస్, చెల్లా నాగభూషణం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగిలి రమేష్ మాట్లాడుతూ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో NSUI జిల్లా అధ్యక్షుడిగా, SR డిగ్రీ కాలేజ్ అధ్యక్షులుగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, NSUI రాష్ట్ర అధ్యక్షునిగా, 2009లో ఎంపీగా గెలిచి చిన్న వయసు నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచారు. జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రమేష్ రమేష్ మా DCC అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే మా గురువారిలో ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షెట్పేట టౌన్ మరియు లక్షెట్పేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా, జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్షెట్పేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో NSUI జిల్లా ప్రెసిడెంట్గా, NSUI SRR కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్క్పెంట్ చైర్మన్గా, DCMS అధ్యక్షుడిగా, ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో NSUI స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులకు ఎదగాలని, రాష్ట్రానికి మంచి చేయాలని, రాష్ట్రంలో మంచి పేరుగాంచిన లీడర్లలో పొన్నం ప్రభాకర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతను 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతోని, ఆరోగ్యాలతోని, ఐష్టారోగ్యాలతోని, ప్రజలతోని కలిసిమెలిసి ప్రజాసేవ చేస్తూ జీవితం కొనసాగించాలని మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై PSR. గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు
పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మా జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకత్ శ్రీను గారి ఆధ్వర్యంలో అవతలికో బక్కులు గాడికో అక్కడికో ఇంకో గాడికో ఆ బిడ్డ అయితే అందరూ క్లియర్. అయితే చూడు అని చెప్తాను. ఎంపీటీసీ కానిస్టేబుల్ అమ్మకి మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు అయితే చూసిన విధంగా టౌన్ మరియు రూరల్ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, వివిధ అనుబంధాల సంఘాల నాయకులు, యూత్ లీడర్లు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు వారు చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో వివిధ భాగాల్లో పనిచేసి ఈరోజు మన రాష్ట్రానికే మరి బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వారి జన్మదినాన్ని ఇక్కడ వారి ఆర్టీఏ సభ్యుడైనటువంటి శ్రీను గారు ఏర్పాటు చేసినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు చేస్తున్నటువంటి ఘాతకాలను, వారు చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతున్న మన భారత సైనికులకు మన రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలో తెలియజేయడం జరిగింది. మనందరం కూడా మరి భారతదేశానికి మద్దతుగా మన పార్టీ తరఫున కూడా ఎదుర్కొంటున్నటువంటి ముందు సైనికులకు వందనాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కూడా వందనాలు. విధాలుగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పెద్ద ఎత్తున ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అతని పుట్టినరోజు ఈనాడు లక్షడిపేటలో అంకతి శ్రీనివాస్ గారు, ఆర్టీఏ మెంబర్, జిల్లా అధ్యక్షుడు, జిల్లా మెంబర్గా ఉన్నటువంటి అంకతి శ్రీనివాస్ గారు, వారి వెంబడి ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులందరూ ఈ లక్షడిపేట మున్సిపాలిటీలో సంబరాలు చేసుకొని ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తన వంతు పాత్రగా పోషిస్తూ మంత్రివర్యులు చాలా గొప్పగా వ్యవహరిస్తున్న శుభ సందర్భంలో మేమంతా సంతోషిస్తూ వారికి ఈనాడు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుచుండాలని మనసారా కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. గౌరవనీయులు మా నాయకులు మంచాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీపేట మండలం మరియు పట్టణం నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ ఫ్లోరిడర్ జిల్లా నాగభూషణం గారికి, అలాగే పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక బీసీ ఏదైతే కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఈ సంవత్సరంలోనే మరి పుట్టినరోజు రావడం, మరి బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఆయన ఉండడం, మరి ఈ పుట్టినరోజుకు కీలకమైన రోజు అని మేము తెలపగల
తప్పడం లేదు. మరి వారు అంచెలంచెలుగా యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఎస్సివై నుండి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ఎంపీలకు అధ్యక్షుడిగా ఉండి మరి తెలంగాణ బిల్లు పెట్టడంలో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్ గారికి మా లక్షట్పేట్ పట్టణం మరియు మండల్ నుండి వారు అష్ట ఆరోగ్యాలతోని నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మా నాయకులు మా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను అందరి ద్వారా వారికి మేము కోరుతున్నాము. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. అదేవిధంగా మండల నాయకుల అందరతో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి వారు చిన్నతనం నుండి ఎన్ఎస్సీ నాయకుడిగా ఉండి ఆ తర్వాత DCMA చైర్మన్ అయి మరి రాజశేఖర్ గారి చొరవతో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయి ఆ తర్వాత ఎంపీ అయి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని చేయుతూ అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతనివ్వడం కాకుండా సొంతగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆనాడు జేఏసీ తరఫున మరి 3 రోజులు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి వెళ్ళి బయటకు వచ్చి మరి అదేవిధంగా ఆనాడు తలుపులు వేసి మరి బిల్లు పాస్ అయినప్పుడు మరి ఆంధ్ర నాయకులు మరి పిప్పర్ చల్లినప్పుడు మరి కళ్ళు మండి కళ్ళు పోయినాయి అనే పరిస్థితి బోర్ను విలపించడం జరిగింది. మరి అంత చొరవ చేసిన వ్యక్తిని ఎంతో గౌరవించాలి మనం. అదేవిధంగా మరి అంత చేసిన వ్యక్తిని కూడా మన ప్రజలు కూడా మరి ఓడగొట్టడం అనేది శోచనీయం. మరి ఈనాడు మాత్రం వారు మరి మొన్ననే ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కావడం కాకుండా మరి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ హుందాగా ప్రవర్తిస్తూ చేస్తున్నారు. వారికి మరి నిండు నిరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై నంబర్ వెంకట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు ఆరిఫ్ పింగిల్ రమేష్ గుట్లమన్న మరియు వివిధ వార్డు అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు మరియు పూల్ చంద్రరావు గారు మా సభలు అలంకరించి మరి కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చినటువంటి వారు. మేము చూస్తుండేటప్పుడు హైదరాబాద్ నుంచి మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు ఉన్న గోడలన్నిటి మీద రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వారి గురించి మా జిల్లా DCC అధ్యక్షుడు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్.